వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ముఖ్యంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన ఎగ్జామ్ కేవలం వారం రోజులు మాత్రమే ఉంది. ఆ గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించి ప్రీవియస్ ఎపిసోడ్స్లో మనకి సబ్జెక్టు, సిలబస్ అండ్ దానికి తగిన చాలా విషయాలు మనకు చెప్తున్నారు ధనుంజయ్ గారు. అయితే ఆ ధనుంజయ్ గారు ఈరోజు మనకి ఎగ్జామ్ పేపర్ గురించి, ముఖ్యంగా స్టూడెంట్స్లో మధ్యలో ఉండే భయాలను తొలగించే విధమైన అంశాలను మనతో డిస్కస్ చేయబోతున్నారు. సార్తో మాట్లాడి ఆ విషయాలని కూడా తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ధనుంజయ్ గారు, ప్రీవియస్ ఎపిసోడ్స్లో అంటే నిజానికి గ్రూప్ 2కి సంబంధించి ఎవరు ఇవ్వనంత మ్యాటర్ మీరు ఇవ్వడం జరిగింది ఐడ్రీమ్ మీడియా ద్వారా. చాలామంది స్టూడెంట్స్కి అది చాలా హెల్ప్ అయింది. లక్షల వ్యూస్ వచ్చినాయి దానికి. మెయిన్గా మీ మోటివ్ ఒక స్టూడెంట్ అనేవాడు భయం లేకుండా ఎగ్జామ్ అటెండ్ అవ్వడం ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే దానికి సంబంధించి మీరు ప్రీవియస్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎంతో, ఈరోజు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా అలాంటిదే. అసలు ఎగ్జామ్ పేపర్ ఏ విధంగా ఉండబోతుంది, భయపడకుండా ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి అనే విధంగా మన స్టూడెంట్స్కి ఏం చెప్పబోతున్నారు? ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎగ్జామ్ ఇంకా 1 వీకే ఉందండి. సో మనం ఫైనల్గా ఏం చేయాలనే విషయాన్ని గతంలో డిస్కస్ చేస్తాం వీడియోస్ ద్వారా. ఇప్పుడు మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, అసలు ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, ఎగ్జామ్ పేపర్ జనరల్గా అంటే మనం ఏమైతే ప్రిపేర్ అయ్యి వచ్చామో అలాగే ఉంటుంది. సో అది పెద్ద రిస్క్ అనిపించింది మైండ్కి కూడా. అంటే చదివిందే కాబట్టి, ప్రాక్టీస్ చేసిందే కాబట్టి ఎగ్జామ్ అటెంప్ట్ చేసుకుంటూ పోతుంటే ధైర్యంగా అటెంప్ట్ చేస్తాం. ఇది ఒక ప్యాటర్న్. దీన్నే ఈజీ ఆర్ మోడరేట్ ఎగ్జామ్ పేపర్ సెట్టింగ్ అని పిలుస్తాం. సెకండ్ టైప్ ఆఫ్ ఉంటుందన్నమాట. ఎలా అంటే, క్వశ్చన్స్ చూడగానే అసలు ఫస్ట్ పేజ్, బుక్లెట్లో ఫస్ట్ పేజ్ చూడగానే ఫస్ట్ క్వశ్చన్ అసలు నిజంగా ఇది అంటే మన ప్యాటర్న్ కాదు ఫ్రేమింగ్. సెకండ్ వన్, మనం ప్రిపేర్ అవుతున్న సోర్సెస్ కూడా ఇది కాకపోయి ఉండొచ్చు. థర్డ్ వన్, అసలు క్వశ్చన్ చదువుతుంటే అర్థం కాకపోవడం. ఈ 3 టైప్స్ ఆఫ్ సెకండ్ టైప్ ఆఫ్లో ఉంటుందన్నమాట. సో నేను చెప్పేది ఏంటంటే, ఎగ్జామ్ పేపర్ 2 టైప్స్ ఉండడానికి ఎప్పుడు అవకాశం ఉంటుంది. ఈ మధ్య కాలంలో అయితే మనం చూస్తే ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ చూసినా, గ్రూప్ 1 ప్రిలిమ్స్ చూసినా, టీజీపీఎస్సీ తెలంగాణలో ముఖ్యంగా గ్రూప్ 3, గ్రూప్ 2లో జిఎస్ పేపర్ చూసినప్పటికీ కూడా మనం ఊహించినట్టయితే పేపర్లో లేవు. కాబట్టి మనం ఏం మాట్లాడుతున్నామంటే, పేపర్ అనేది 2 రకాలుగా ఉండొచ్చు. సపోజ్ ఇప్పుడు ఫస్ట్ టైప్ ఆఫ్ పేపర్ మోడరేట్ ఆర్ ఈజీ అంటే గతంలో ఇలాగే ఉండేది. అంటే ఎలా అనుకున్నారు, మొత్తం మనకి 2 పేపర్లు ఉంటాయి ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో. మార్నింగ్ ఒకటి అండ్ ఆఫ్టర్నూన్ ఒకటి. మార్నింగ్ పేపర్ యాజ్ యూజువల్ అయినా 2 సబ్జెక్టులు ఉంటాయి, ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆఫ్టర్నూన్ పేపర్ కూడా 2 సబ్జెక్ట్స్ ఉంటాయి, నథింగ్ బట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇండియన్ స్టేట్ ఎకానమీ. సో ఇది పక్కన పెడదాం. పేపర్ ఇప్పుడు మీరు మార్నింగ్ పేపర్ చూడగానే పేపర్ అనేది జనరల్ క్వశ్చన్స్ లైక్ అంటే మొత్తం 150 క్వశ్చన్స్లో సుమారుగా ఒక 60-70 క్వశ్చన్స్ సింగిల్ లైన్లో ఉన్నాయనుకుందాం. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించి డ్రాఫ్ట్ ఎంతమంది మెంబర్స్తో కూడిన కమిటీ రెడీ చేసింది అనేది సింగిల్ లైన్ క్వశ్చన్ బేసికల్గా. సో చదివి ఉంటారు, విలీజీ టిక్ పెట్టేస్తారు, మైండ్కి బర్డెన్ అనిపించదు. అంటే ఇది జస్ట్ ఎలా చెప్పాలంటే ఇది ఈజీ అండ్ మోడరేట్ అని చెప్పవచ్చు. ఇంకా బాగా చెప్పాలంటే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి నేషనల్ ఫ్లాగ్ సంబంధించి, నేషనల్ యాంథమ్ సంబంధించి రూల్స్ ఉన్నాయనుకుందాం. ఆ రూల్స్ ప్రకారం వచ్చేసరికి ఒక ప్రముఖమైన వ్యక్తి చనిపోయేటప్పుడు, సుప్రీంకోర్టు జడ్జ్ చనిపోయారు అనుకుందాం. చనిపోయేటప్పుడు అతని సంబంధించి ఆ నివాళులు అర్పించడం కోసం అని చెప్పేసి ఆ ఫ్లాగ్ని ఏ ప్రాంతాల్లో మిడిల్కి ఎగరేస్తారని చెప్పి అడగొచ్చు. అంటే ఇది జనరల్ పేపర్ అన్నమాట. సో ఇలా వచ్చారు అంటే మాత్రం మ్యాక్సిమం మెంబర్స్ ఆడుతూ పాడుతూ చేస్తారు పేపర్ని. ఇలా వచ్చిందంటే దీన్ని యావరేజ్ ఆర్ మీడియం పేపర్ అని పిలుస్తారండి. ఓకే, సో ఇప్పుడు ఇదే క్వశ్చన్ మనం ఇంకొక టైప్ ఆఫ్ చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా అంటే, మీకు ఇందాక చెప్పాను నేను ఏమనంటే, జెండా నేషనల్ ఫ్లాగ్కి యాంథమ్కి రూల్స్ ఉన్నాయి. క్రింది వాటిలో రూల్స్ ఏవి కాదని అడగొచ్చు. క్రింద 4 పాయింట్స్ అవ్వచ్చు. ఆ క్రింద ఆప్షన్ ఏ 1, 2 రైట్, 2, 3 రైట్ అని చెప్పేసి. ఇప్పుడు మనం భయపడకూడదు. ఇప్పుడు మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి పేపర్ మోడరేట్ ఈజీగా వస్తేనేమో ఫస్ట్ టైప్ ఆఫ్ అని, టఫ్గా వస్తే సెకండ్ టైప్ ఆఫ్ అని. ఫస్ట్ టైప్ ఆఫ్ ఇస్తేనేమో మొత్తం 150 క్వశ్చన్స్లో మ్యాక్సిమం స్కోర్ పోకుండా కాపాడుకోవాలా. అంటే అర్థం ఏంటి, తెలిసిన మిస్టేక్స్ అస్సలు చేయకూడదు, తెలియని వెలగా వదిలేయాలి. కానీ తెలిసిన క్వశ్చన్ మాత్రం 1కి 2 సార్లు ఆలోచించి క్వశ్చన్ టిక్ పెట్టాలి, ఎప్పుడు ఈజీగా మోడరేట్గా ఇచ్చినప్పుడు.
ఓకేనా? ఒక్కొక్క మార్కు చాలా వాల్యుబుల్, ఈజీగా మోడరేట్గా ఇచ్చినప్పుడు అసలు వదిలిపెట్టకూడదు. 150 మార్క్స్ పేపర్ అయినప్పుడు మార్నింగ్ పేపర్ ఆఫ్టర్నూన్ పేపర్ కూడా 150లో మోడరేట్ ఈజీగా వస్తే కన్ఫామ్గా సెంచరీ ప్లస్ అయితే ఉండాలి. గతంలో గ్రూప్ 2 చూసుకుంటే మాత్రం ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ స్టేట్ హిస్టరీకి సంబంధించి ఇప్పటి వరకు గ్రూప్ 2 సంపాదించిన మ్యాక్సిమం మెంబర్స్కి ఆ పేపర్ సెంచరీ ప్లస్సే ఉంది. కాబట్టి సెంచరీ ప్లస్ ఆ పేపర్ మెయింటైన్ చేయాలా ఎప్పుడంటే ఈజీ అండ్ మోడరేట్గా వచ్చినప్పుడు. ఇది ఒక టైప్ ఆఫ్. ఇక సెకండ్ పేపర్ కూడా ఈజీ మోడరేట్గా వస్తే ఏం చేయాలి? అసలు సెకండ్ పేపర్లో ఈజీ మోడరేట్ అంటే ఏంటి? సెకండ్ పేపర్లో ఇండియన్ ఎకానమీ, స్టేట్ ఎకానమీ ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకున్నట్లయితే మాత్రం సపోజ్ ఇప్పుడు మనకి విండ్ ఎనర్జీ ఉందనుకుందాం. విండ్ ఎనర్జీలో టాప్ 3 స్టేట్స్ ఏంటి గుర్తించండి, ఐడెంటిఫై చేయండి అనేది ఏంటంటే ఈజీ పేపర్. టఫ్ పేపర్ చెబుతా చూడండి. టఫ్ పేపర్ అంటే లిక్విఫికేషన్ ప్రాసెస్లో భాగంగా కెటలిస్ట్గా దేన్ని యూజ్ చేస్తారు, ఇది టఫ్ పేపర్ అవుతుంది అనమాట. అంటే రెండు ఒకటే సబ్జెక్ట్, ఒకటే లెసన్, ఎనర్జీ సెక్టర్, కానీ మాటలు మారిపోయినాయి. సో ఈజీగా వచ్చినప్పుడు ఏం చేయాలి, టఫ్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఈజీగా మోడరేట్గా వస్తే సెకండ్ పేపర్ నన్ను అడిగితే మాత్రం 80 మార్క్స్ మినిమం సెక్యూరిటీ మార్క్స్ ఈజీగా వస్తే ఆర్ మోడరేట్గా వస్తే. ఎందుకంటే సెకండ్ పేపర్లో ఇండియన్ ఎకానమీ, స్టేట్ ఎకానమీ ఉంది, ఎక్కువ న్యూమరికల్ వాల్యూస్ ఉంటాయి. ఎక్కువ న్యూమరికల్ వాల్యూస్ ఉండడంతో తెలిసినట్టే ఉంటుంది కానీ మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి. ఈజీగా ఇచ్చిన మిస్టేక్ జరుగుతాయి, టఫ్గా ఇచ్చిన మిస్టేక్ జరుగుతాయి. ఇండియన్ ఎకానమీకి అండ్ స్టేట్ ఎకానమీకి సంబంధించి మిస్టేక్ పోతుంది కదండి. సో కాబట్టి ఏంటంటే సెకండ్ పేపర్ ఈజీ అయినా మోడరేట్ అయినా కూడా మినిమం స్కోర్ 80 మెయింటైన్ చేయాలి. సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా మనలో మాట ఏంటంటే ఎన్విరాన్మెంట్ పార్ట్ ఎక్కువ ఉంది. ఎన్విరాన్మెంట్ పార్ట్ ఒకవేళ ఈజీగా ఇస్తే మ్యాక్స్ రైట్ అయిపోతాయి, టఫ్గా ఇస్తే ఎలాగపోతాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈజీగా ఇస్తే మాత్రం సెకండ్ పేపర్ 80 మెయింటైన్ చేయండి. ఫస్ట్ పేపర్ అయితే మాత్రం సెంచరీ ప్లస్సే క్రాస్ చేయండి ఈజీగా మోడరేట్గా వస్తే. ఇది ఫస్ట్ టైప్ ఆఫ్. ఓకే, ఇప్పుడు మనం చెప్పిందంతా కూడా పెద్దగా యూజ్ అవ్వకపోతుంది, ఈజీగా ఇస్తే మనం చెప్పిన యూజ్ ఉండదు కదా. సో 180+ అనేది మినిమం రిజర్వేషన్ అలా ఉంటే బెనిఫిట్ అవుద్ది పేపర్ ఈజీగా ఉన్నప్పుడు, మోడరేట్గా ఉన్నప్పుడు. ఇది తీసేద్దాం. ఒకవేళ పేపర్ టఫ్ అంటే ఏంటి, టఫ్గా వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాస్పిరెంట్ పేపర్ చూడగానే ఎలా ఫీల్ అవుతాడు, ఎలా ఫీల్ అవ్వకూడదు అని మాట్లాడదాం మనం. ఇప్పుడు సపోజ్ మీరు చూస్తే ఫస్ట్ పేపర్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ స్టేట్ హిస్టరీ ఉందనుకుందాం. స్టేట్ హిస్టరీకి సంబంధించి సపోజ్ ఈస్టర్న్ చాళుక్యాస్ ఉందన్నమాట. ఈస్టర్న్ చాళుక్యాస్లో భాగంగా ముఖ్యంగా రిలీజన్ చాలా ఇంపార్టెంట్, మత పరిస్థితులు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ మత పరిస్థితిలో భాగంగా జైనం ఉందనుకుందాం. జైనానికి సంబంధించి క్రింది వాటిలో ఒక 4 పాయింట్స్ రైట్ ఏది రాంగ్ ఏది అంటే మ్యాక్సిమం అందులో మన బుక్స్లో వచ్చేసరికి 2 పాయింట్స్ 3 పాయింట్స్ 1 పాయింటే ఉంటుంది, మిగిలిన కవర్ అవ్వవు. ఎందుకంటే నాకు బుక్స్ పర్ఫెక్ట్ తెలిసి చెప్తున్నా మీతో. సో అప్పుడు అది బాగా టఫెస్ట్ అని ప్యూర్గా వెళ్ళిపోతున్నారు కంటెంట్లోకి. ఒకటి. రెండవది వచ్చేసరికి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉందనుకుందాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించి సపోజ్ మనకి సెంట్రల్ స్టేట్ రిలేషన్షిప్ అని చెప్పి ఒక టాపిక్ ఉంటుందండి. ఓకే, దాంట్లో భాగంగా డైరెక్ట్గా రిలేషన్ సంబంధించి ఏముందనేది ఈజీ పేపర్. ఎగ్జాక్ట్గా ఆర్టికల్ నెంబర్ 245 నుంచి డైరెక్ట్గా ఆర్టికల్ నెంబర్ 300 వరకు కూడా ఓవరాల్ వ్యూ తీసుకొని సెంట్రల్ స్టేట్ రిలేషన్స్లో భాగంగా ఇప్పటి వరకు 4 అమెండ్మెంట్ జరిగిన అన్నారు అనుకుందాం. అది తప్ప రైట్ అంటే నువ్వు ఎంత ఆలోచించాలి, అసలు చాలా మైండ్ కావాలి. చదివిందే తెలిసిందే మైండ్ ఒకేసారి స్టక్ అయిపోద్ది అనమాట. అప్పుడు నేను చెప్పేది ఏంటంటే టఫ్ అంటే ఇది. ఓకే కదా. సో టఫ్ ఈజీలో బాగా ఈజీ అయిపోయింది కదా. టఫ్ ఇవ్వగానే భయపడొద్దు. ఎందుకని అది నీకొక్కరికే కాదు, ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు 99.99% మెంబర్స్కి పేపర్ అలాగే ఉంటుంది. అప్పుడు నువ్వు చేయాల్సిన పని ఒకే ఒక పని ఏంటంటే నీకు అంత కష్టంగా ఉంది కాబట్టి నీకు అర్థమైపోతుంది పేపర్ చాలా టఫ్గా ఉందని. పేపర్ టఫ్గా ఉందంటే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఎక్కువ స్కోర్ కోల్పోయే ఛాన్స్ ఉందని అర్థమైపోయింది మనకి. అప్పుడు మనం ఫస్ట్ చేయవలసింది భయపడడం కాదు. ఎలా చేయాలంటే నువ్వు ఒక క్వశ్చన్ పిక్ చేసుకుంటే సపోజ్ ఫస్ట్ క్వశ్చన్ అటెంప్ట్ చేద్దాం ఫిక్స్ చేసుకున్నారు ఫస్ట్ పేపర్లో. క్వశ్చన్ చూడగానే మనకు అర్థమైంది ఇది రిలీజన్కి సంబంధించి అని చెప్పేసి బాగా వచ్చిన ఫీలింగ్లో ఉన్నాం. ప్రతి లైన్ ప్రతి వర్డ్ నీట్గా చదవాలి. చదివి మీరు ఏమైతే గతంలో క్లాసెస్ విన్నారో చదివారో దానికి దీన్ని అటాచ్ చేయాలి కంటెంట్ని. ఆలోచించి బ్యాలెన్స్ చేసి రైటర్ రాంగ్ చెక్ చేయాలి. ఫాస్ట్నెస్ పనిచేయదు. అక్కడ మీరు ఫాస్ట్నెస్ ట్రై చేస్తే స్కోర్ పోయే ఛాన్సే ఎక్కువ ఉంది. అంటే పేపర్ బాగా టఫ్ అయినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, 150కి 150 రావడం అసాధ్యం. పేపర్ బాగా టఫ్ అయినప్పుడు 150కి 150 చదవడం కూడా అసాధ్యం. క్వశ్చన్ చదవలేం, మైండ్ పనిచేయదు. ఇంకొకటి, పేపర్ బాగా టఫ్ అయినప్పుడు 150కి 150 కనీసం అర్థం చేసుకోవడం, బబులింగ్ చేయడం కుదరదు. అప్పుడు మీ మైండ్లో ఉండాల్సింది ఒకటే, పేపర్ బాగా టఫ్ ఉంది కాబట్టి ఎవ్రీ మార్కు చాలా చాలా వాల్యుబుల్. కాబట్టి మనం ఒక క్వశ్చన్ పిక్ చేసుకుంటే మాత్రం ఆ క్వశ్చన్ పర్ఫెక్ట్గా క్లోజ్ అయ్యే వరకు
బాగా బ్యాలెన్స్డ్గా అంటే న్యూట్రల్గా ఉండి థింక్ చేద్దాం, లేకపోతే పోద్దనే ఉద్దేశంతో స్లోగా మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. ఒక 120 క్వశ్చన్స్ నుంచి మనం చదవలేము, అటెంప్ట్ చేయలేమని. సో మీరు అప్పుడు మనకు అర్థమవుతుంది, ఓకే క్వశ్చన్ సైజ్ తగ్గుతున్నాయిగా, అర్థమైంది కదా. ఈ 120లో మనం మరలా బాగా వచ్చినటువంటి 80యో 90యో బబుల్ చేస్తాం అంతే, మిగిలిన వదిలేస్తాం. చిన్న డౌట్ ఉన్నా కూడా పేపర్ టఫ్ అండ్ వదిలేయాలి అంతే. ఓకేనండి. సో ఇక మన సెకండ్ పేపర్కి వస్తాం. అంటే మన ఫస్ట్ పేపర్లో బాగా టఫ్ అయినప్పుడు అనుకున్నాం 80 మ్యాక్సిమం 90 అని చెప్పేసి, ఈజీ వస్తే మాత్రం ఇంతకు ముందు చెప్పుకున్నాం సెంచరీ క్రాస్ చేయాలని చెప్పేసుకొని. ఇక సెకండ్ పేపర్కి వస్తే, ఒకవేళ సెకండ్ పేపర్ టఫ్గా వస్తే, ఎస్ సెకండ్ పేపర్ టఫ్ అంటే ఏంటో చెబుతాం చూడండి. సింపుల్గా చెప్పాలంటే మనము ఇంతకుముందు ఈజీకి ఎగ్జాంపుల్ చెప్పాను. సెకండ్ పేపర్ టఫ్ అంటే సపోజ్ అగ్రికల్చర్ సెక్టర్ తీసుకుందాం. అగ్రికల్చర్ సెక్టార్లో భాగంగా మనము డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ తీసుకుంటాం. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్లో భాగంగా 4 పిల్లర్స్ ఉన్నాయి. ఈచ్ పిల్లర్ సంబంధించి ఒక్కొక్క పాయింట్ చొప్పున ఒక క్వశ్చన్లో 4 పాయింట్లు 4 పిల్లర్స్ సంబంధించి ఫ్రేమ్ చేస్తే మనకి ఐడియా రాదు ఎగ్జాక్ట్గా. సో అది టఫ్ అని అర్థమైపోతుంది. సో మనకు అర్థమైంది పేపర్ టఫ్ ఉందని చెప్పేసి వెంటనే భయపడకూడదు. మనకు అర్థమైపోయింది ఫస్ట్ పేపర్లోనే ఇది కూడా టఫ్ ఇచ్చాడు కాబట్టి మొత్తం అటెంప్ట్ చేయలేము, చదవలేము, రాయలేము అని చెప్పి క్లారిటీ వచ్చేస్తుంది. అదే పని మనకు ఒకవేళ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇచ్చారనుకుందాం. సైన్స్ అండ్ టెక్నాలజీలో సపోజ్ మనం చెప్పాలంటే ఎస్ కోస్టల్ రెగ్యులేషన్ జోన్స్ అని ఉంటాయి, CRZs అని చెప్పేసి. కోస్టల్ రెగ్యులేషన్ జోన్స్ సంబంధించి ఇప్పుడు టఫ్ అంటే ఏంటో చెబుతాను చూడండి. కోస్టల్ రెగ్యులేషన్ జోన్లో 1A 1B, 1A జోన్ అనగా వాడే లైన్ ఇస్తాడు, 1B జోన్ అనగా వాడే లైన్ ఇస్తాడు, 2, 3, 4, 5th జోన్ వరకు ఉంటాయి. ఈచ్ జోన్ ప్రాపర్టీస్ వాడే ఇస్తాడు. వీటిలో రైట్ ఏదని అడిగాడు అనుకుందాం, అర్థమైపోయింది ఇది చాలా టఫ్ అని చెప్పేసి. సో ఇప్పుడు మనకు ఆలోచించిన డయాగ్రామ్ మైండ్లోకి రాదు. ఎందుకని వెంటనే ఆలోచిస్తే ఎలా రావాలంటే బాగా చదువును కొంతమంది ఉంటారు, అందుకే 99.9% అని చెప్పాము. బాగా చదువుంటే మైండ్కి వచ్చేస్తుంది ఏమని, కోస్టల్ జోను, ఫస్ట్ జోను, తర్వాత ఫస్ట్ జోన్ ఏ, తర్వాత 5th జోన్, రివర్స్ ఉంటాయి అవి. సో అర్థమవుద్ది, చదవకపోతే పోద్ది కదా. సో పేపర్ టఫ్ అని అర్థమైంది కాబట్టి మనం వెంటనే న్యూట్రల్ అవ్వాలి. మైండ్ న్యూట్రల్ అయ్యి పేపర్ బాగా టఫ్ మ్యాక్సిమం మెంబర్స్కి పోతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా, 150 క్వశ్చన్ చదవలేం, చదివినా అర్థం కావు, అర్థమైన బబుల్ చేయలేం, రాయలేం, మార్కులు పోతాయి. సో మనం మైండ్ మార్చుకోలేమని మనం 100, 120 మాత్రమే బాగా చదవగలం. అందులో మనకు తెలిసిన మహా అయితే ఒక 70 రాయగలుగుతాం, 75 మ్యాక్సిమం అని మైండ్ చెప్పుకుంటే అప్పుడు మీరు ఆ 75 కోసం 100, 120 క్వశ్చన్ చదువుతారు. 75 వచ్చిన మాత్రం బబుల్ చేస్తారు. 4 పాయింట్లో 1 or 2 పాయింట్స్ డౌట్ ఉన్నా కూడా మ్యాక్సిమం ఏం చేయాలంటే వాటి నుంచి మనం దూరం అయిపోవాలి, అంటే వదిలేయాలి క్వశ్చన్ తప్ప పొరపాటును కూడా టచ్ చేయకూడదు. సెకండ్ పేపర్ అస్సలు టచ్ చేయకూడదు, కట్ ఆఫ్ జోన్లోకి వెళ్ళొద్దు అంటారు. కన్ఫామ్ రిస్క్ అయిపోద్దండి, ఉన్న మార్కులు పోతాయి కదా. సో ఇది పేపర్ టఫ్ వచ్చినప్పుడు ఫస్ట్ పేపర్ వచ్చేసరికినేమో సుమారుగా 80, 90, సెకండ్ పేపర్ వచ్చేసరికి 75, 80 మ్యాక్సిమం. ఈజీ వస్తే ఫస్ట్ పేపర్ సెంచరీ క్రాస్ చేయాలి, సెకండ్ పేపర్ ఒక 90 వరకు రావాలా. ఇది ఓవరాల్గా మనం ఇవ్వదలుచుకున్న ఐడియా. సో ఎక్కువ మందికి పేపర్ టఫ్ వస్తే మైండ్ కాస్త ఒకేసారి స్టక్ అవుతుంది. అప్పుడు మనం చెప్పుకున్నాం 150 క్వశ్చన్స్ మన ఒక్కరమే కాదు, స్టేట్ మొత్తానికి ఈ క్షణం ఎలాగే ఉంటుందని ఫీల్ అయ్యి మనం చేంజ్ చేసుకోవాలి, మైండ్కి చెప్పుకోలేమని, మొత్తం క్వశ్చన్స్ రాయలేము, సో మార్చుకుందామని. ఇది వాళ్ళు పాటిస్తే మాత్రం చాలా బెనిఫిట్ అవుతుంది. సో ధనంజయ్ గారు ఇప్పటి వరకు ఓవరాల్గా చాలా విషయాల మీద మాట్లాడడం జరిగింది, గ్రూప్ 2కి సంబంధించి సిలబస్, సబ్జెక్ట్, ఎవ్రీథింగ్, ఎగ్జామ్ పేపర్ టైం కూడా. సో ఫైనల్గా మన స్టూడెంట్స్కి ఉండొచ్చు ఈ గ్రూప్ 2కి సంబంధించి చివరిగా ఇచ్చే సలహా ఏంటి అది? ఓకేనండి. సో ఇప్పుడు ఒక చిన్న ప్రాక్టికల్ కేస్ స్టడీ మాట్లాడి మనం వాళ్ళకి సలహా ఆరోపణలు ఇద్దాం అనమాట. కేస్ స్టడీ వచ్చేసరికి సపోజ్ మనం గ్రూప్ 2 APPS సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్కి ముందు సర్టెన్ నెంబర్ ఆఫ్ పీపుల్ తీసుకొని మనం స్పెషల్గా మెంటర్షిప్ రన్ చేస్తాం. సో మన టైం బాగుండి ఏమైందంటే 100% క్వాలిఫైర్ కాబట్టి మన రిస్క్ లేకుండా మెయిన్స్ మెంటర్షిప్ వేసాం, పక్కన పెడదాం. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసి చెబుతాను, ప్రాక్టికల్గా నా కళ్ళ ముందు జరిగింది ఏంటంటే ఒక పర్సన్ ఉన్నారు, సుమారుగా 6 years నుంచి గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారు, ఓన్లీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారు. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ కోచింగ్స్ అన్నీ అయిపోయినాయి. అతను గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్కి ముందు కూడా సుమారుగా మెయిన్లీ గ్రూప్ 2 ఎగ్జామ్ పంపించే ముందు నేను స్పెషల్గా పిలిపిస్తాను స్టూడెంట్స్ మొత్తాన్ని. లాస్ట్ ఒక మెయిన్ మాటలు చెబుతా, అదే వెపన్ లాంటిది అనమాట. అతను లాస్ట్లో రాలేదు, చాలా మిస్టేక్ అది. సో అతను రాలేదు, మిగిలిన వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఏం జరిగిందంటే అతను గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎంత స్కోర్ వస్తున్నాయంటే 48 వస్తున్నాయని చెప్పాడు అతనైతే నాతో మాత్రం. బేసికల్గా అతని క్యాపబిలిటీకి ఆ స్కోర్ రాకూడదు, ఇంకా ఎక్కువ రావాలి. ఎందుకంటే 150 మార్క్స్ ఎగ్జామ్ ఎంత టఫ్ అయినా కూడా అతను వర్త్ఫుల్ పర్సన్ కదా, ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు ఏమైందంటే 2022లో బీటెక్ అయిన ఒక వ్యక్తి ఉన్నారు, గుంటూరు సంబంధించిన వ్యక్తి. అతని స్కోర్ 72 వచ్చిందనమాట. ఓకే, సో అతను ఇంకా బాగా చెప్పాలంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి కూడా 8 months అవుతుంది. హౌ పాసిబుల్?
ఇక్కడ ఒక చిన్న మాట చెబుతాను చూడండి. కేస్ స్టడీ ఏంటంటే, ఈ వ్యక్తి ఎవరికైతే 48 వచ్చినాయో ఆ వ్యక్తి నన్ను కలిసి ఏమన్నారంటే, చాలా పెద్ద మిస్టేక్ చేశాను, నాకంటే నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు మామూలుగా ప్రిపేర్ నాకంటే ఎక్కువ స్కోర్ వచ్చినాయి, నాకే చాలా గిల్టీగా ఉంది సార్ అని అన్నాడు అనమాట. ఇది నిజంగా నిజం. ఎందుకో తెలుసా, వీళ్ళు ఏం చేశారంటే ఎప్పటి నుంచో ఉన్నాం కదా, సో మనకు అన్నీ తెలుసు అని చెప్పి అన్నీ అటెంప్ట్ చేసేసారు. పెద్ద బ్లండర్ మిస్టేక్. పేపర్ టఫ్ అని కనిపిస్తున్నప్పుడు కూడా అన్నీ అటెంప్ట్ చేసేసారు. దీని వలన సీనియారిటీ, లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, లాట్ ఆఫ్ రీడింగ్ ఏం యూజ్ లేకుండా పోయింది. కాబట్టి మీరు గ్రూప్ 2కి సంబంధించి మెయిన్స్ రాసేటప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకున్న నాలెడ్జ్ నాట్ ఏ మ్యాండేటరీ, పాయింట్ నెంబర్ 1. మీకున్న ఎక్స్పీరియన్స్ నాట్ ఏ మ్యాండేటరీ. మెయిన్ కావాల్సింది ఎగ్జామినేషన్ హాల్లో పేపర్ చూడగానే ఇది టఫా ఈజీ అని జడ్జ్ చేసిన తర్వాత, టఫ్ వస్తే మాత్రం మీకు ఇంతకుముందు చెప్పిన స్ట్రాటజీ ఫాలో అవ్వాలా. అన్నీ అటెంప్ట్ చేయాలని ట్రై చేస్తే మాత్రం స్కోర్ డౌన్ అయిపోతుంది. ఇదే ఎగ్జాంపుల్. అడిగా నేను సెకండ్ వ్యక్తిని ఏమని చెప్పేసి, మీరు మొన్నే వచ్చారు అందరితో పాటు ప్రిపేర్ అయ్యారు కదా, మీకు 72 హౌ పాసిబుల్ అని. ఆ వ్యక్తి ఏమన్నారంటే, ఏమో సార్ నేను అటెంప్ట్ చేసింది 90 క్వశ్చన్స్ ఉన్నాయి అన్నారన్నమాట. అంటే అర్థం ఏంటి, ఈ వ్యక్తిని అడిగి ఇతనేమో 140 అటెంప్ట్ చేశానని చెప్పాడు, ఈ వ్యక్తి 90 అటెంప్ట్ చేశాడు. 90కి 72 స్కోర్ మిగిలింది నెట్ స్కోర్, అతనికి 140కి నెట్ స్కోర్ 48 మిగిలింది. అంటే ఇక్కడ అన్ని అటెంప్ట్ చేయడం అతి పెద్ద మిస్టేక్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత సీనియర్ అయినా కూడా, నేను కళ్ళ ముందు ప్రాక్టికల్ రోజు చూసి ఉన్నా కాబట్టి ప్రాక్టికల్గా చెబుతున్నా. నేను పేపర్ టఫ్ వస్తే అన్నీ అటెంప్ట్ చేయొద్దు. మీకు బాగా వచ్చు అనుకున్నవి మాత్రమే ప్లెయిన్గా అటెంప్ట్ చేసుకుంటూ వెళ్ళండి. స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు. స్ట్రెస్, యాంగ్జైటీ ఇవన్నీ కూడా మన బలహీనతలు. ఇవి స్కోర్ని తగ్గిస్తాయి కానీ పెంచవు. సో ఇదంతా ఎందుకు చెప్పామంటే, మీరు చాలా నాలెడ్జ్ ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి జాబ్ రాకుండా పోతుంది. దానికి కారణం నాటే నాలెడ్జ్, చేస్తున్న చిన్న మిస్టేక్స్. అది మాత్రం రెక్టిఫై చేసుకోండి. ఎగ్జామ్లో ఆ మిస్టేక్ చేయకండి. ఇది నేను చెప్పదలుచుకున్న ఫైనల్ సలహా అన్నమాట. ఈ మిస్టేక్ చేస్తే స్కోర్లు పడిపోతాయండి. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. ముఖ్యంగా తీరమంతా దాటాక చివరిన చిన్న మిస్టేక్ చేస్తే మునిగిపోతాం వాటర్లో. అవునండి. సో వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. అండ్ ముఖ్యంగా గ్రూప్కి సంబంధించి ఇది ఫైనల్ ఎపిసోడ్ కాబట్టి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకేనండి, థ్యాంక్ యూ. ముఖ్యంగా ఎగ్జామ్ ప్రిపరేషన్తో పాటుగా ఎగ్జామ్ టైంలో పేపర్ ముందు కూర్చున్నాక కూడా ఎలాంటి స్ట్రాటజీ మెయింటైన్ చేయాలో మీకు ధనంజయ్ గారు చెప్పడం జరిగింది. బట్ ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. అలాంటి నాలెడ్జ్ ఉన్న పర్సన్ దగ్గరికి వెళ్ళి మీరు శిక్షణ తీసుకున్నట్లయితే మీరు షార్ప్ అవడంతో పాటు మీరు అనుకున్న గోల్ని రీచ్ అవ్వడంతో పాటు ఒక సాటిస్ఫాక్షన్ అనేది పొందుతారు. సో దానికి సంబంధించి మరింత గైడెన్స్ కావాలి. అది మీ పిల్లలకి అయి ఉండొచ్చు, మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, మీ కొలీగ్స్ అయి ఉండొచ్చు. సో ఎవరికైనా సరే ఈ రైట్ గైడ్ అనే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి. దానికోసం మీ డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీ డైరెక్ట్గా సార్ని సంప్రదించవచ్చు. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.